హాయ్ వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి వీళ్ళు వచ్చేసరికి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రోజు రోజుకి కూడా బీహార్ ఆ టైప్ అయితే మారిపోతుంది అనమాట. ఎందుకు ఏంటని చెప్పేసి వీడియోలో డీటెయిల్గా అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు హత్యలన్నీ కూడా బాగా ఎక్కువైతే అయిపోయినాయి అనమాట. అంటే మనం చూసినట్లయితే నిన్న వచ్చేసరికి మనకి చంపేసుకోవడం అంటే తలగా నరికేస్తారు కదా ఒక హ్యాండిక్యాప్టెడ్ పర్సన్ని, దాని గురించి కానివచ్చు, లేదా పాస్ట్ మనకి ఏంటంటే రేప్స్ కానివ్వచ్చు, ఇవంతా కూడా చాలా సెన్సేషనల్ అయితే అయిపోతున్నాయి అనమాట. అసలు ఏంటంటే ఒకప్పట్లో మనం అందరం కూడా ఇలాంటివన్నీ కూడా మనం సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ఫేస్బుక్లు ఇలాంటి వాటిలో చూసేవాళ్ళం అనమాట. వాళ్ళు అక్కడ వాళ్ళు పూర్తి చేసుకున్నారు, ఒకరు చనిపోయారు, తలకి నరికేసారని ఇలాంటివన్నీ కూడా మనం చూసామన్నమాట. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ అయితే ఈ విధంగా అయితే మారిపోయిందనమాట. అసలు ఎక్కడ ఏం జరుగుతుందో కూడా మనకు అర్థమైతే కావట్లేదు అనమాట. మనకి ఏంటంటే అసలు స్టోరీ విషయానికి వచ్చినట్లయితే మనకి జిలానీ అనేటువంటి వ్యక్తి అయితే రషీద్ అనేటువంటి వ్యక్తిని అయితే పీకనరికి చంపేయడం అయితే జరిగిందనమాట. అది కూడా నరి రోడ్డు లేదా 50 మంది చూస్తుండగా అయితే చంపేయడం అయితే జరిగిందనమాట. అసలు ఏంటంటే అక్కడ 50 మంది ఉన్నా కానీ వాళ్ళెవ్వరు కూడా వెళ్ళైతే తనైతే అడ్డుకోలేదనమాట. వాళ్ళందరూ వెళ్ళి అడ్డుకుని ఉంటే తనైతే బతికేవాడేమో. అసలు ఏం జరిగింది ఏంటనే విషయానికి వచ్చినట్లయితే మరి రషీద్ ఈ జిలానీ అనేటువంటి వ్యక్తి మరి ఏం మద్యం తీసుకున్నాడో మరి ఏం చేసాడో మనకి తెలియదు అనమాట. ఆ ముత్తులో ఏంటంటే ఆ జిలానీ రషీద్ అనేటువంటి వ్యక్తిని అయితే చంపేయడం జరిగిందనమాట. ఇక్కడ కొంతమంది ఏంటంటే వాళ్ళిద్దరంతా ముందు నుంచి ఫ్రెండ్స్ అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారనమాట. ఇప్పుడు రషీద్ అనేటువంటి వ్యక్తి ఏంటంటే వైఎస్ఆర్సీపీలో అంటే తను తిరుగుతూ ఉంటాడంట. జిలానీ అనేటువంటి వ్యక్తి ఏమో టీడీపీలో తిరుగుతూ ఉంటాడనమాట. ఏంటంటే ఇద్దరు మధ్యలో ఘర్షణల వల్ల ఏంటంటే పార్టీ పొత్తుల వల్ల ఒకరినొక అదే తను వెళ్ళి తనను పొడి చేశాడు, తను అందుకు చంపేశాడు అని చెప్పేసి అయితే రూమర్స్ అయితే, అంటే రూమర్స్ అని కాదు మనకు నిజం తెలియదు, ఈ విధంగా అయితే మాట్లాడుతున్నారనమాట. అక్కడ ఏంటంటే దాదాపు 50 మంది పైన అయితే నడి రోడ్డు మీద చూస్తూ అయితే ఉన్నారంటే ఏదో సినిమా షూటింగ్ జరుగుతుంది అనుకున్నారో ఏం జరుగుతుంది అనుకున్నారో తెలియదు కానీ వాళ్ళందరూ అలా చూస్తూ అయితే ఉన్నారనమాట. అసలు ఎందుకు అలా చూసారు ఏంటి అనేది అర్థం కాలేదు. వాళ్ళందరూ ఇల్లు ఆకుంటే ఒక మనిషి ప్రాణం అయితే కాపాడేవారు అనమాట. ఏంటంటే మనకి రషీద్ అనే ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి చేతి మీదేమో మన జగన్ గారి పేర్లు కానీ జగన్ గారికి సంబంధించినటువంటి టాటూస్ కానీ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా చంపేసినటువంటి వ్యక్తి ఏమో టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అయితే అందరూ కూడా అంటారు. ఇంకా దీనిపైన ఎంతగా కూడా మనకి క్లారిటీ అయితే లేదనమాట. ఇంకా చూడండి ఇక్కడ ఇంకా దరిద్రం అంటే వాళ్ళిద్దరూ కూడా ఎంత ముందు నుంచి కూడా ఫ్రెండ్స్ అనమాట. అసలు ఒక్క పార్టీ ఏంటంటే ఈ విధంగా అయితే పార్టీల వల్ల ఈ విధంగా అయితే రాజకీయం వల్ల ఇద్దరు కూడా ఈ విధంగా అయిపోయి ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ రషీద్ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా బాధపడుతున్నారు అనమాట. మనకి తనకు కూడా ఇంకా ఫ్యూచర్ అనేది అయితే ఉండదు. ఎందుకంటే నన్ను రోజు మీద చూస్తుండగా నరికేసాడు అంటే తనకు ఖచ్చితంగా ఇంకా కేసులు అయ్యి ఇదంతా అవుతుంది కాబట్టి అంత ఉండదు అనమాట. ఈ రోజు మధ్యాహ్నం మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెళ్ళి పలకరించడం అయితే జరిగిందనమాట. ఏంటంటే చాలామంది ఏంటంటే పార్టీ కక్షల వల్ల చేస్తున్నారు ఇదని చెప్పేసి అన్నారనమాట. మన వైసీపీ వాళ్ళు అయితే మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి ఏమీ జరగలేదు, అసలు మనుషుల్ని బతకని ఎవరో అని చెప్పేసి అయితే ట్వీట్లు కానీ పోస్టులు కానీ పెట్టడం అయితే జరుగుతుందనమాట. అసలు దేనివల్ల జరిగింది ఏంటనేది అయితే మనకి ఎవరికి కూడా అంతగా అయితే ఐడియా లేదు. కానీ ఏంటంటే దానికి ఒక ఐడియా వచ్చిన తర్వాత మళ్ళీ క్లారిటీకి అయితే ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తానమాట. ఇలాంటి వీడియోస్ కోసం మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం వల్ల కొంతమందికి అయితే వీడియో అయితే బూస్ట్ అయితే అవుతుంది అనమాట. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பலன்னு பல பல